హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజస్థాన్ తార్ ఎడారి కుంబి లేదా తోడ్స్ అని పిలువబడే మష్రూమ్స్ కర్రీ. రాజస్థాన్ ముఖ్యంగా తార్ ఎడారి పరిసర ప్రాంతాలలో వర్షాకాలంలో సహజంగా లభించే ఈ పెద్ద రకం పుట్టగొడుగులను స్థానికంగా కుంబి లేదా టోడ్స్ మష్రూమ్స్ అని పిలుస్తుంటారు. మీరు చూస్తున్నవి సాధారణ మార్కెట్ బటన్ మష్రూమ్స్ కంటే, అలానే మన నాటు మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటికంటే కూడా సైజులో చాలా పెద్దవిగా, తెల్లగా, లోపల మెత్తగా పిండి పిండిగా ఉంటాయి. రాజస్థానీ ఎడారి మష్రూమ్స్ ప్రత్యేకతలు మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. సహజ సిద్ధమైన ఎదుగుదల అంటే ఇవి ఎలాంటి కృత్రిమ ఎరువులు లేదా రసాయనాలు లేకుండా కేవలం వర్షాలు పడినప్పుడు ఎడారి ఇసుక నేలల్లో మాత్రమే సహజంగా పెరుగుతుంటాయి. పరిమాణం అండ్ ఆకృతి విషయంకి వచ్చేసరికి ఇతర మష్రూమ్లతో పోలిస్తే ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. లోపలి భాగాన్ని కోసినప్పుడు లేదా తుంచి చూసినప్పుడు వాటి లోపల పొడిలా పిండి పిండిగా ఉండటం వీటి సహజ లక్షణం. ఎముకల బలానికి మరియు ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాము. మీరు వింటున్నది నిజమేనండి. ఇవి చాలా వరకు నిజమే. ఎడారి పుట్టగొడుగులలో ఉండే పోషకాల వల్ల ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. సహజ విటమిన్ డి అంటే ఎడారిలో విపరీతమైన ఎండను గ్రహించి పెరగడం వల్ల వీటిలో విటమిన్ డి సమృద్ధిగా ఉండటం, మనం తినే ఆహారం నుండి కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి చాలా అవసరం. అలానే విరిగిన ఎముకలు రికవరీ. ఇవి ఎముకలు నేరుగా అతుక్కోబెట్టలేవు, కానీ వీటిలోని విటమిన్ డి, కాల్షియం మరియు ప్రోటీన్లు ఎముకల సహజలం త్వరగా పునరుత్పత్తి అవడానికి మరియు విరిగిన ఎముకలు త్వరగా కోలుకోవడానికి అద్భుతమైన పోషకంగా పనిచేస్తాయి. అధిక ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కూడా వీటిలో చాలా పుష్కలంగా ఉంటుంది. వీటిలో మాంసకృత్తులు చాలా ఎక్కువ. శాకాహారులకు ఇవి మంచి ప్రోటీన్ మూలం. జీర్ణక్రియకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బాగా శుభ్రం చేసుకోవాలి. ఇవి ఎడారి ఇసుకలో పెరుగుతాయి కాబట్టి వీటి పొరల్లో మధ్యలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి 2 నుంచి 3 సార్లు నీట్గా కడిగి వండుకోవాలి. అలానే బాగా ఉడికించుకుని వండుకోవాలి. వైల్డ్ మష్రూమ్స్ కాబట్టి పచ్చిగా తినకూడదు. నూనె మసాలాలతో బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. ఎముకల చికిత్స, విరిగిన ఎముకలు త్వరగా మానడానికి ఇవి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. కానీ డాక్టర్లు కట్టే వైద్యము అంటే కట్టులు కడతారు కదా, వాటికి మాత్రం మనము డైరెక్ట్గా అంటే మనకి ఎక్కడైతే విరిగిందో వాటికి మనం డైరెక్ట్గా వీటిని పొడి చేసి కట్టడమో లేదంటే వీటిని వేసి కట్టడమో అలాంటివి కాదండి. మనము స్థానంలో ఇవి మాత్రం చేయకూడదు. ఆహారంగా మాత్రమే వీటిని వండుకుని తినాలి. మనం ఆహారంగా తినప్పుడు మనకి లోపల వెళ్ళి ఇవి మనకి బాగా ఉపయోగపడి మన ఆహారాన్ని బట్టి మనకి లోపల నుంచి గాయాలు ఎండో ఎముకలు మానుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీటిని వండుకునే విధానము ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మష్రూమ్స్ని 1 నుంచి 2 సార్లు లేదా 3 సార్లు, అంటే మాకు ఆల్రెడీ శుభ్రం చేసి వచ్చాయి కాబట్టి మనము వాటిని గోరువెచ్చని నీటిలో 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. అందులోకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఇవి నేనైతే మామూలుగా స్కిప్ చేసేయచ్చు, కొంతమందికి వద్దనుకుంటే నేను గుజ్జు కోసం అని చెప్పేసి గసగసాలు ఎండు బాదం పప్పు కూడా వేసాను. బాదం పప్పు కాదు, జీడిపప్పు వేసాను. జీడిపప్పు పేస్ట్, జీడిపప్పు అండ్ గసగసాలు ఒక అరగంట నానబెట్టుకుని వాటిని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుని, ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి, అది మనకి పచ్చివాసన పోయిన తర్వాత మనం మష్రూమ్స్ ముక్కల్ని వేసేసి కొద్దిగా మొత్తం కలిసేలాగా కలుపుకొని అందులోకి సాల్ట్, పసుపు వేసుకుని మొత్తం కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించిన తర్వాత అందులోకి కారం కూడా వేసుకొని, సరిపడా కారం వేసుకొని మనము మొత్తం కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి అందులోకి మనము నానబెట్టి పేస్ట్ చేసుకున్న గసగసాలు అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మనం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని
నూనె బయటకు వచ్చే వరకు, నూనె బయటకు వెళ్ళే వరకు మొత్తం ఉడికించుకోవాలన్నమాట. అంతే అండి. అంత ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో మనం పొడి మసాలా చల్లుకొని, గరం మసాలా లేదా పొడి మసాలా చల్లుకొని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే మనకి ఆ మసాలా అనేది దాన్ని పడుతుంది అనమాట. సో అంతేనండి, చాలా ఈజీ కర్రీ చేసుకోవడం కూడా. కానీ వీటిలో మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, కానీ ఎవ్వరు కూడా దీన్ని స్కిప్ చేయొద్దు. దొరికితే మాత్రం కంపల్సరీ తినండి. అలానే మాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మాకు రేట్ వచ్చేసి 1100, 1000, 900 అలా పడుతుంది అనమాట 1 kg వచ్చేసి. కానీ మన ఆంధ్ర వచ్చేసే వాటికి ఇది 2500, అంటే మా గన్నవరం తీసుకున్నాను 2500 పడాలంట. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి ఇవి దొరికితే మాత్రం కంపల్సరీ తినండి. ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎవ్వరు స్కిప్ చేయొద్దు. అంతే అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు, నేను నా ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.